ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎరువుల కొరత అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్. దీనికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది. ముఖ్యంగా ఎరువులు తీసుకునే రైతులు కొనుగోలు కేంద్రాలు కావచ్చు, సొసైటీ ద్వారా అయితే ఎరువులు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ దొరకని పరిస్థితిలో బ్లాక్ మార్కెట్కి వెళ్తున్నారు. బయట మార్కెట్లో పెద్ద మొత్తంలో రేట్ని నిర్ణయిస్తున్నారు. రూ. 266 యూరియా ఉంటే దానికి ఒక రూ. 100 ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు. దీంతో పాటు ఏదైతే వాళ్ళకి ఎరువులు కావాలంటే ఖచ్చితంగా పురుగు మందులు కొంటేనే ఎరువులు ఇస్తామని చెప్తున్నారట. రైతులు చాలా ఆవేదనలో ఉన్నారు. ఇప్పటికే దీనిపైన విపక్షాలు సైతం మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. ధర్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి ఎరువుల్ని అందుబాటులోకి తీసుకొచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి సైతం చెప్పారు. మొత్తం 31 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులైతే అవసరం ఉంది. దీనికి ఇప్పటికే 22 లక్షల మెట్రిక్ టన్నులని ఇప్పటికే రైతులకు సరఫరా చేశామంటున్నారు. ఒకవైపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రౌండ్ స్థాయిలో రైతులకు అందుబాటు లభ్యమయ్యే ఎరువుల్ని సైతం విక్రయిస్తున్నారు. ఎరువులైతే వాళ్ళకు ఇస్తున్నటువంటి నేపథ్యం. మాట్లాడదాం రైతులు ఏం చెప్తారు అనే అంశం పైన. కొంతమంది రైతులు ఉన్నారు. ఎట్లా అవుతుంది మీకు ఎరువుల పైన ఎట్లా ఉంది పరిస్థితి? గతంలో బయటకు వెళ్తే ఎరువులు రూ. 266 యూరియా ఉంటే దాన్ని ఒక రూ. 50 రూ. 100 ఎక్కువ చేసి అమ్మేవాళ్ళు. ప్రస్తుతం ఎట్లా సిచ్యువేషన్ ఉంది అసలు? మాకు ఇక్కడ ఆర్బీకే పెట్టిన నుంచి మాకు రేట్లు మామూలుగా ఎంఆర్పి రేట్లకే వస్తున్నాయి సార్. ఇబ్బంది ఏం లేదు, ఎరువులు బాగానే తీసుకుంటున్నాము. కొద్ది ఈ శనగలు వచ్చేలకే రేటు ఈ సబ్సిడీ పోను 5,850 రూపాయలు చెబుతున్నారు. ఆ 850 రూపాయలు అంటే నేను నిన్న శనివారం ఆన్లైన్ మార్కెట్ కనుక్కుంటే ఆన్లైన్ మార్కెట్లో 5,700 రూపాయలే తెల్లవి కానీ ఎర్రవి కానీ రెండు ఉన్నాయి. ఇవాళ సబ్సిడీ 25% పోను 5,850 రూపాయలు చూస్తున్నారు మేడం గారు. మరి మా సబ్సిడీ పోను ఆ రేట్ ఏందో మాకు బయటే మా సరికే కొనటం లేదు. 5,700 రూపాయలు ఉన్నాయి ఇవాళ మార్కెట్. మాకు శనగల మటుకు పెద్ద ప్రాబ్లం అయింది మార్కెట్. గవర్నమెంట్ ఏదన్నా దాన్ని మార్కెట్ కొద్దిగా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను రైతుల తరఫున. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా శనగలు కావచ్చు, ఒకవైపు బర్లీ ఇట్లాంటివే పండిస్తున్నారు. మరి దీనికి ఇప్పటికే ఎరువులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఎరువుల పరిస్థితి ఏమంటారు? ఎరువులు అంటే ఇంకా మాకు స్టార్ట్ కాలేదు, ఆ పనిలో లేవు. ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయి ఇప్పుడే ఆర్బీకే ద్వారా మాకు అందరు రైతులు కబుర్ చేశారు. వచ్చాము, తీసుకుంటాము. అందుబాటులో అంటే అందుబాటులో ఉన్నాయనుకుంటున్నాం మేము. ఇప్పటి వరకు ఇబ్బంది అయితే లేదనుకుంటున్నాం. అది ఏమండి, అసలు మీరు ఏమేమి పండిస్తారు? ముఖ్యంగా శనగలతో పాటు ఇంకేం వేస్తారు? ఎరువుల పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా ఒకవైపు రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని చెప్పేసి రైతులు కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చారు, రోడ్లు ఎక్కినటువంటి యూరియా చాలా కొరతగానే ఉంది. అదొకటి. మనకి శనగలు మాత్రం రేట్ చెప్పారు కదా అన్న, బాగా డిమాండ్ తక్కువగా ఉంది. అది 2 సంవత్సరాల స్టాక్ మాత్రం అక్కడ ఉంది. మా సబ్సిడీ 5,850 రూపాయలు మేడం గారు చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఎరువులు చూసి ఖరీఫ్ సీజన్ కాబట్టి మెయింటైన్ చేయండి. ఇప్పుడు యూరియా కాకుండా డిఏపి విషయానికి వస్తే కూడా డిఏపి బయట మార్కెట్లో ఎక్కువగా చేస్తున్నారు. 200 ఎక్కువ అంటే 1300 చిల్లర ఉంటే 1500-1600 వరకు అంటున్నారు. మీరేం వేస్తారా అసలు? ఎరువులు వాడతారా? ఎరువులు వాడతాం. మీ పంటకి ఎలాంటి ఎరువులు వేస్తున్నారు? మేము ఎక్కువగా డిఏపి యూరియా. డిఏపి పరిస్థితి ఎట్లా ఉంది అసలు? డిఏపి అదే పెరిగింది అంటున్నారు, రేటు పెరిగింది అంటున్నారు బయట. ఇక్కడ మనం ఏం అనుకుని కొలత కానీ చూసుకొని కానీ మనకు తెలియదు. ఇప్పుడు అవన్నీ మన ఆర్బీకే మేడం గారు చెప్తే మాట్లాడి చేసేసారు. అది చెప్పండి బాబు, ఎట్లా ఉంది ఎరువుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎరువులు కొంచెం రేట్లు పెంచుగానే ఉన్నాయి. మామూలు మార్కెట్లు కూడా 1600, మామూలు ఏరు వచ్చాక 350, 20కి 20, 1400 ఇట్లా. ఇది పక్కన మరి మన వాళ్ళు ఎట్లా ఇస్తారో మనకు తెలియదు. అది మరి పక్కన రేట్లు అట్లా ఉన్నాయి. మరి వీళ్ళు మనకి ఏదైనా సబ్సిడీ తీసేదన్నా కొంచెం తగ్గించేస్తారా, లేకపోతే వాళ్ళ రేటే మన కాడ తీసుకుంటారు మాకు తెలియదు. ఇంక వీళ్ళు మాకు చెప్పలేదు, మేము తీసుకోలేదు. అది అంటే రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు ఏదైతే ధర నిర్ణయించారో అదే ధర ఇవ్వాలని చెప్పేసి ఈ ముఖ్య ఉద్దేశం అన్నట్టు కొనుగోలు కేంద్రం. ముఖ్య ఉద్దేశమే మాకు సబ్సిడీ. మరి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఒకటిగా మీద మాకు ఇంకా సబ్సిడీ తగ్గింది, మాకు ఏమో ఇదవుద్ది. ఇప్పుడు సబ్సిడీ ఇదైతే మామూలుగా 20-25 రూపాయలతో తగ్గింపు అన్నారు. కానీ వీళ్ళు వాళ్ళ రేటే వీళ్ళు కూడా మనకి ఎత్తున్నారు. మాకు ఇంకా సబ్సిడీ తగ్గింది ఏడా. ఇప్పుడు శనగలు ఉన్నాయి, శనగలు వాళ్ళ మీద వీళ్ళు ఇంకా 200 ఎక్స్ట్రా చెబుతున్నారు. ఏది ఏళ్ళ కాడ తీసుకుంటే అప్పుడు మేము ఏడ మార్కెట్లో కొనాలన్నా లేదా ఏళ్ళ దగ్గర కొనాలన్నా మాకు వీళ్ళు ఏదైనా 10 రూపాయలు తగ్గిస్తారని ఆశ మాకు. సూపర్లు ఉన్నాయి, సూపర్లు అంటే వీళ్ళు ఏదైనా తగ్గిస్తే మాకు కొంచెం సేఫ్టీ. వీళ్ళు అంతా ఒకే రేటు తీసుకుంటే ఆడ ఒకటి కొంటాం అంటారు. మాకు ఆడైనా ఏడైనా ఖర్చు ఒకటే అవుతుందిగా. అది
అంటే ఇప్పుడు శనగల విత్తనాలకు సంబంధించి మాట్లాడుతున్నారు మీరు? విత్తనాల సంబంధమే నేను చెప్తుంది. విత్తనాలు కొనుక్కోవాలంటే ఇప్పుడు వాళ్ళ రేటు మీద మనోళ్ళే పెద్ద చెబుతున్నారు. ఇప్పుడు మా 5,000 చిల్లర ఉంటే వీళ్ళు చెప్పండి. అదే ఇప్పుడు ఏంది ప్రధాన సమస్య ఏంది? ఇప్పుడు మీరు శనగలు వేస్తున్నటువంటి సమస్య ఎట్లా ఉంది? రేట్స్ ఎట్లా ఉన్నాయి బయట మార్కెట్? శనగలు ఈ 2 సంవత్సరాల నుంచి మా ఈ స్టోరేజ్లోనే ఉన్నాయి సార్. మేము నిన్న శనివారం ఆల్రెడీ కనుక్కున్నాం, ఆన్లైన్ రేట్ కనుక్కుంటే 5,700 రూపాయలు తెల్లవి కానీ ఎర్రవి కానీ 2 అదే రేటు ఉన్నాయి. అదే రేటు. ఈ రోడ్డు గవర్నమెంట్ మాకు విత్తనాలు సబ్సిడీ కింద ప్రకటించింది. 5,850 రూపాయలు 2 ఎర్రవి కానీ తెల్లవి కానీ 2 సబ్సిడీ పోను ప్రకటించారు. అప్పుడు సబ్సిడీ కలుపుకుంటే 7,000 అవుతున్నాయి. మాకు ఇది రేట్ ఎక్కువ అవుతుంది. మా సరిగ్గా అక్కడ పెట్టుకొని మేము ఆ రేటుకి మేము పెడుతుంటే ఈ గవర్నమెంట్ ఈ రకంగా మాకు అండగట్టడం మాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఈ ఎరువులు అంటావా, ఎరువులు మాకు ఆర్బీకే నుంచి సరే ఉన్న ఎంఆర్పీ రేటు మీద అక్కడికంటే ప్రైవేట్గా బయట కంపెనీలో తీసుకునే కంటే ఇక్కడ మాకు అనుకూలంగానే ఉన్నాయి. అందుబాటులో అందరికి అంతే. ఇక్కడ కూడా అన్ని అందుబాటులో అందరికీ అందేటట్టుగా వాళ్ళు సప్లై చేయగలిగితే ఇదే బెస్ట్. మేము ఇక్కడే తీసుకుంటాం. మేము కొట్లకి వెళ్ళి ఒంగోలు వెళ్ళి తంటాలు పడిన అవసరం లేదు. మా గ్రామంలోనే అన్నిటికీ ఆర్బీకే అనుకూలంగా బాగా అన్ని విధాల్లో బాగుంటాయి. ఇక్కడే తీసుకుంటాం. మాకు మెయిన్ ప్రధానం మార్కెట్ రైతులకు రేటు లేదు శనగలకి. ఎంతో 2 సంవత్సరాల నుంచి మరి దాని గురించి ఇదైపోతుంది. అందరూ ఈ స్టోరేజ్లో పెట్టుకున్నాం. ఎవరు మేము అమ్మలా 2 ఏళ్ళ నుంచి అట్నే ఉన్నాయి. అక్కడ బాడీలు కట్టలేక ఇప్పుడు మళ్ళీ ఇత్తనాలు వేసుకోవాలంటే ఇత్తనాలకు వచ్చేళ్ళకి మళ్ళీ వీళ్ళు సబ్సిడీ అని చెబుతున్నారు. సబ్సిడీ పోనే ఆ రేటు చెబుతున్నారు. మాకు ఇవాళ ఆ రేటు బయటే మా సరికే ఇస్తా ఉన్నాం. ఆ రేటుకి తీసుకునేవాళ్ళు లేరు. అదే సార్, అది ప్రాబ్లం. శనగలే ప్రాబ్లం. సంబంధించి మీరు ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నారా? మీ పంట చేతికి వచ్చిన తర్వాత స్టోర్ చేయాలి అంటే ధర కోసం వెయిట్ చేస్తున్నారు? ధర కోసమే వెయిట్ చేస్తాం. మేము ఆల్రెడీ స్టోరేజ్ లెవెల్ పెట్టాం. గిట్టుబాటు ధర లేక మామూలుగా పోయిన సంవత్సరం ఇదే సీజన్లో 7,200 ఉంది. ఇప్పుడేమో 5,700 ఉంది. మామూలుగా వీళ్ళు సబ్సిడీ ఇత్తనాలు కూడా మనకి 5,800 అంటున్నాయి. మాయే 5,700 అడుగుతున్నటువంటి ఈ సబ్సిడీ ఇత్తనాలు 5,800 దేనికి మాకు? అది అందుకోసం ఆల్రెడీ స్టార్ట్ చేశారా పంటలు మరి? ఇంకా సూపర్ బాఫులు సర్లేదు. ఇంకా టైం ఉంది, 1 నెల టైం ఉంది. రేపు నెలలో టైం. విత్తనాల కోసం వెయిట్ చేస్తున్నారు. అది కానీ సబ్సిడీ ఇత్తనాలు ఏమైనా రాస్తారేమన్నా అంటేనే దానికి రేట్ ఎలా ఇస్తామని ఈ రేట్ కన్నా మళ్ళీ మాయ తక్కువ రేటు కదా, అందుకని అదే పెట్టుకుంటే సరిపోద్దులే. గతంలో ఇచ్చారా మరి? సబ్సిడీ ఇచ్చారా? గతంలో కూడా సబ్సిడీ ఇచ్చారు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు 5,700 ఉంది. మీకు ఎట్లా, మీరేం కావాలనుకుంటున్నారు? మాకు ఇప్పుడు రైతు భరోసాలోనే 5,800 చదువుతున్నారు గవర్నమెంట్ సబ్సిడీ పాను. మాకు 5,700కి మామూలు మా సరికే ఉంది కదా, ఇంక సబ్సిడీ ఇత్తనాలు దేనికి అని అడుగుతున్నాను. మాకు ఏదైనా రేట్ ఏదైనా అది గిట్టుబాటు ధరగా కల్పిస్తే ఏదైనా ఉంటే గవర్నమెంట్ అయితే తీసుకుంటాను సరిపోద్ది, కానీ సరిపోదు. సంతనూతలపాడు వ్యవసాయ అధికారిని ఉన్నారు, మాట్లాడదాం. ముఖ్యంగా మొదటగా ఎరువుల గురించి మాట్లాడితే ఎరువులు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలు అమ్ముతున్నారు. ఒకవైపు పురుగు మందులు తీసుకుంటేనే ఎరువులు ఇస్తామన్నటువంటి కాన్సెప్ట్తో వాళ్ళు కడాఖండిగా అదే చెప్తున్నారు. రైతులైతే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి గతంలో నెలకొంది. ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? మీ వ్యవసాయ అధికారిగా మీరు ఎట్లాంటి తనిఖీలు అయితే చేపట్టారు? ప్రస్తుతం మన మండలంలో యూరియా అనే దానికి ఇప్పుడున్న పంటకి యూరియా అనేది పెద్దగా అవసరం లేదండి. మనకి రాబో శనగ సీజన్లో, రబీ సీజన్లో శనగ మరియు పొగాకు వేస్తారు. దానికి మొదటి దుక్కిలో మనకి యూరియా వేసే అవసరం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనము యూరియా బస్తాలతో పాటుగా మనము నానో యూరియా అనే దాన్ని కూడా ప్రమోట్ చేయడము అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన గవర్నమెంట్ వారు ఏంటంటే యూరియా వల్ల జరిగే దుష్ప్రభావాల గురించి తెలుపుతూ, అలాగే మనకి నానో యూరియా అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మనం యూరియా యొక్క అవసరాలని మనం అధిగమించవచ్చు అనేది తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి అవసరాల మేరకు, రైతుల అవసరాల మేరకు యూరియా కూడా అన్ని రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన మండలంలో మిగతా రిటైలర్లు కూడా యూరియాని తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఎక్కువ రేట్లకైతే అమ్మడం లేదు. 266.5 అనేది రేటు, ఎంఆర్పి రేటు. ఆ ప్రకారమే రైతులకి విక్రయించడం జరుగుతుంది రిటైలర్లు. దానికి కూడా మేము తనిఖీలు టాస్క్ ఫోర్స్లో భాగంగా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, మేము టాస్క్ ఫోర్స్లో భాగంగా మేము తనిఖీలు నిర్వహించి వాళ్ళు అధిక ధరలకు విక్రయిస్తే కనుక చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతానికి అన్ని రిటైలర్లో కూడా కరెక్ట్ రేటుకి, ఎంఆర్పీలకే అమ్ముతున్నారు. అలాగే ఆర్ఎస్కేల్లో కూడా రైతులకి విలేజ్ లెవెల్లోనే అందుబాటులో పెట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మనకి నల్లబర్లి అనే దాన్ని పోయిన సంవత్సరం రైతులు కొన్ని మండలాల్లో వేస్తున్నారు. మన మండలంలో ఒక 41 ఎకరాలు అట్లా వేస్తున్నారు. అది కూడా ఈ సంవత్సరం అనేది పూర్తిగా నిషేధించడం జరిగింది. 740 జీవో ప్రకారం
పూర్తిగా నల్లబల్లి అనేది మన మండలంలో ఎక్కడా కూడా ఉండకూడదు. అలాగే ఎవరన్నా నార్లు సాగు చేసినట్లయితే వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రైతులను కూడా ఖచ్చితంగా నల్లబల్లి పొగాకు అనేది వేయొద్దు అని కూడా మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా యూరియా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన మండలంలో ఎటువంటి యూరియా కొరత అనేది లేదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం రైతులకు ఒకే సమస్య అని చెప్పొచ్చు. ఏదైతే శనగ పంట ఉందో శనగ పంటకు మద్దతు ధర లేదు. దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే విత్తనాలకు సంబంధించి చూస్తే వాళ్ళ ధర కంటే కూడా ఎక్కువగా విత్తనాలు ఉండడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుంది, అసలు వీళ్ళకు నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేస్తారా చేయరా, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ప్రస్తుతము 7,800 అనేది ఫుల్ కాస్ట్. దాంట్లో 25% సబ్సిడీ కింద 5,850కి క్వింటాకి శనగ మనం రైతులకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. వచ్చే 15-20 రోజుల్లో మనం శనగ అనేది సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకి పోయిన 2 సంవత్సరాల నుంచి కూడా మనం కొనుగోలు కేంద్రాల్లో శనగ కొనుగోలు లేదు అని చెప్పడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి వాటిని అమ్ముకుంటామని చెప్పి అడుగుతున్నారు. అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. అలాగే ఇప్పుడు మనకి రేటు బయట ఉన్నదానికంటే ఎక్కువ అనేది రైతులు మాట్లాడుతున్నారు. దానికి ఏంటంటే ట్రాన్స్పోర్టు, అలాగే దాన్ని క్లీనింగ్, వాటన్నిటికి కూడా ఖర్చుగా మన ఏపీ సీడ్స్ వాళ్ళు ఈ రేటు నిర్ణయించారు. దీన్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి, పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చెప్తాము. బయట ఉన్న రేటు కంటే మనం ఇచ్చే సీడ్ రేట్ ఎక్కువ ఉంది అని రైతులు అభిప్రాయపడుతున్నారు కాబట్టి దీన్ని మేము వారికి తెలియజేస్తాము. మన ఏపీ సీడ్స్ వాళ్ళ ద్వారా మనకి విత్తనాలు అనేది రైతులకి అందజేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు రవాణా ఖర్చులని కానీ లేకపోతే వాటిని క్యూరింగ్ అని కానీ ఈ రకాల వల్ల రేటు అది ఉంది అని చెప్తున్నారు. దాని గురించి మేము పై అధికారులకు తెలియజేస్తాం. ఎట్లా ఎరువుల కొరత ఎట్లా ఉంది ఇక్కడ? ఒంగోలు పోయి కొనుక్కొచ్చుకోవాలి. అది ఎట్లా రేట్స్ ఎట్లా ఉన్నాయి? అది రేటు ఒక రకంగా ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతుంటారు అక్కడ. ఇప్పుడు 300 కాడి నుంచి 325, 350 యూరియా అమ్మటం. అది 1700 డిఏపి, 1828, 1700, 1450 రూపాయలు 20కి 20 అవి అమ్ముతున్నారు ఒంగోలు. అది అంటే 1300 పైచులకు ఉండేది 1500-1600 వరకు అమ్ముతున్నారు. అది ఇప్పుడు ఇక్కడ పెడుతున్నారు కదా, మరి ఇప్పుడు రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు, మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎట్లా ఉంటుంది మనకు తెలియదమ్మా, ఇప్పుడు నిర్ణయిస్తారు కదా, తెలియదు అడగల. ఏమేమి పంటలు వేస్తారు మీరు? ఇది అదే శివసంలా ఇయ్యగా పొగాకు, మినుము, శనగ, అది ఇప్పుడు పండించే పంట. అది యూరియా ఎక్కువ వాడతారా? యూరియా యూరియా ఆ ముందు కలిపి వాడతారు. యూరియా, డిఏపి 20కి 20 మొత్తం కలిపి వాడతారు. అది బయట షాపులలో వాళ్ళు యూరియా తీసుకుంటే వేరే పురుగు మందులు తీసుకుంటేనే యూరియా ఇస్తున్నారు అని చెప్పేసి ఈ మధ్య వచ్చిందట. ఈ మధ్య అట్లా ఇస్తున్నాడు, వేరే ముందు తీసుకుంటే యూరియా ఇస్తాం అంటున్నారు. లేకపోతే అసలు యూరియా ఇవ్వటం వల్ల అట్లా చేశారు. ఈ మధ్య బాగా డిమాండ్ చేశారు, లేదు దొరకలా. ఇప్పుడు ఏదో 350 ఇస్తున్నారంట. రైతులకు 2 రకాల సమస్యలుగా చెప్తున్నారు. ఒక సమస్య ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఎరువులకు సంబంధించి ప్రస్తుతం అంతా కొరతగా లేదు. ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాలో రైతు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ రైతులకు ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరనే విక్రయిస్తున్నట్టుగా కూడా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే శనగల సమస్య చాలా అధికంగా ఉంది. ఏదైతే గతంలో పండించినటువంటి పంటకి మద్దతు ధర లేక కోల్డ్ స్టోరేజ్లో మూలుగుతుంది తమ పంటలు అని చెప్పి ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లాంటి కోల్డ్ స్టోరేజ్ పెట్టుకున్నాము, దానికి ఖర్చు అంతా తమపైనే పడుతుంది. తొందరగా ప్రభుత్వం స్పందించి ఒక మద్దతు ధర, ఒక మంచి రేట్ నిర్ణయించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకుపోయాము. మరి మరో సమస్య చూసుకున్నట్టయితే వాళ్ళకి ఏదైతే విత్తనాలు అవసరం ఉంటాయి, ఇప్పుడు పంట స్టార్ట్ చేసే క్రమంలో ఆ విత్తనాలు కూడా తమ పంటల కంటే కూడా అధిక రేట్లుగా విత్తనాలు విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో అధికంగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఇట్లాంటి మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేసి మొత్తానికి ఏదైతే ఇస్తున్నటువంటి శనగలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి విత్తనాల్ని తక్కువ ధరలో ఇస్తే మరింత
మంచి సాగు చేసుకోవచ్చు అని చెప్పేసి వ్యవసాయదారులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇట్లాంటి సమస్య తొందరగా దీనికి పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.